హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసిందన నేను కందిపప్పు సొరకాయ వేసి ఉప్పు నీళ్ళు చారు చేస్తున్నానన్నమాట. ఎలా చేస్తున్నాను ఏమైతే చూస్తాం రండి. ముందుగా అయితే 1½ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక సొరకాయ కూడా తీసుకున్నానన్నమాట. కుక్కర్లోకి వేసేసిందని ఒక 2-3 విజిల్స్ అయితే రావాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 2 టమోటోస్ కూడా కావాలి. అవి కూడా కట్ చేసి నేను బాయిల్ చేసుకుంటున్నాను. అవి బాయిల్ అయిన తర్వాత అందులోకే తగినంత చింతపండు కూడా వేసుకోవాలి. అంటే మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు తక్కువ కావాలి అంటే కొద్దిగా వేసుకుంటే చాలన్నమాట. ఎందుకంటే టమోటో కూడా 2 వేస్తున్నాం కదా. చింతపండు కొద్దిగా వేసినామంటే ఇది వచ్చేసిందన్న పులుపు చారండి. పుల్లుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చేసేది తక్కువే కానీ మేము చిన్నప్పుడు అంటే ఈ చారులు మా అమ్మ అయితే ఎక్కువ చేస్తూ ఉండింది. అలాగే పిల్లల కోసం వచ్చేసిందన రైస్ పెట్టానండి రైస్ కుక్కర్లో. నా కోసం అక్క కోసం వచ్చేసిందన రాగి సంగటి చేసుకుందాము అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసిందన సండే నా డ్యూటీ అనమాట కిచెన్. రోజు అయితే అక్కే చేస్తుంది వీక్ ఫుల్. నాకెందుకంటే టైం ఉండదు కదా, పొద్దున్ననే వెళ్ళిపోతాను 5:30కి. అందుకే నైట్ ఇంకా ఈవినింగ్ కూడా నేను వెళ్తాను కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను. అందుకైతే నాకు టైం ఉండదు, అక్కే చేసేస్తుంది. సండే వస్తే మాత్రం నేను చేస్తానన్నమాట. ఈరోజైతే ఎందుకో నాకు ఈ చారు తినాలి అనేసిందని అనిపించింది, అందుకోసమే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసిన సొరకాయ పప్పు ఉడికిపోయిందండి. ఒక ప్లేట్లో అయితే మనము చల్లారి పెట్టుకుందాము. ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లిపాయలు అయితే వలిసి పెట్టుకోవాలండి. కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఒక 1 స్పూన్ జీలకర్ర కావాలి. అలాగే చల్లారిన తర్వాత ఇది పేస్ట్ చేసుకునేయాలండి. అలాగే టమాటో కూడా మనం ఉడుకు పెట్టాం కదా, అది కూడా ప్యూరీ చేసుకునేయాలన్నమాట. నేనైతే పనికి వెళ్తాను కదా, అక్కడైతే టిఫిన్ తినమంటారు. కానీ నాకు అసలు అయితే వాళ్ళ ఫుడ్ నాకు సెట్ కాదనమాట. అందుకోసమే నేను అక్కడ టిఫిన్ అంతా ఏం తినేలేదు. అక్కే తీసుకొస్తుందనమాట. నేను అక్క 10 o'clock వస్తుంది. నేను పొద్దున్న పోతాను కదా. ఇంకా టిఫిన్ అంతా చేసి పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయినాక అయితే అక్క కూడా పనికి వస్తుంది. అప్పుడు అక్క తీసుకొచ్చేస్తుంది నాకు. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసామండి. అది కొద్దిగా చిటపట అన్న తర్వాత ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకున్నాము. కొద్దిగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ ఫ్రై కావాలండి. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, అది వేసుకొనేస్తాం రండి. తర్వాత దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకోనాలండి. అలాగే కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ అయితే ధనియాల పొడి, ఒక 1 స్పూన్ అయితే కారం పొడి అయితే వేసుకోనాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగానే పప్పు ఉడకపెట్టుకున్నాం కదా, అందుకోసమే ఒక 5 minutes అలా బాయిల్ చేసుకున్నామంటే చాలండి. టమోటో కూడా ఉడకపెట్టాం కదా, అది కూడా ప్యూరీ చేసి వేసేసామన్నమాట. అలాగే పచ్చిగా ఉండే టమోటా ప్యూరీ చేసేయకూడదు, ఆ స్మెల్ అలాగే వస్తుంది. కొద్దిగా బాయిల్ చేసి మనం ప్యూరీ చేసేసినామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసిందన తగినంత నీళ్ళు అయితే వేసుకుందాము. అంటే ఈ చారుకు వచ్చేసిందన కొంచెం లిక్విడ్ ఉంటే బాగుంటుందండి. అందుకే కొద్దిగా నేను నీళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఎవరికన్నా అలా ఇష్టం ఉండదు, మాకు ఎక్కువ థిక్నెస్గా కావాలి అంటే నీళ్ళు కొద్దిగానే వేసుకోవచ్చు అనమాట మీరు. నేనైతే కొద్దిగా ఎక్కువ వేసాను. దీనికైతే సంగటి బాగుంటుందండి. నాకు ఏ చారుల కన్నా కానీ అంటే పులుసు చారులకి రాగి సంగటి అయితే చాలా బాగుంటుందన్నమాట. హెల్దీ కూడా కదా, అందుకోసమే చేస్తున్నాను. ఇంకా వారం అంతా ఏదో టిఫిన్లు అవి ఇవి అనేసిందన ఉంటుంది. సండే మాత్రం కంపల్సరీ ఇలా ముద్ద చేసుకుంటాం మేము ఇంట్లో.
పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, పొద్దున చేయడానికి అవ్వదు. అందుకోసమే నేనైతే ఊర్లో ఉన్నప్పుడు రోజు ముద్ద చేసే తింటా ఉంటిని. ఈ బెంగుళూరుకి వచ్చిన తర్వాత అసలు టైమే ఉండదు. ఎప్పుడు చూడు పని 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 పని, తినడానికి కూడా మనకి టైం ఉండదు. ఏం చేయడానికి అవ్వదు. లేయాలా, పని చెయ్యాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ ఇంట్లో ఉండే పనులు చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఇదే సరిపోతూ ఉందన్నమాట. ఇవి చారు కాగిన మీదకి లాస్ట్లో అయితే చింతపండు వేసుకోనాలండి. చింతపండు ఎప్పుడే కానీ మనము ఏదన్నా కానీ సాంబారు లేకపోతే చారు అంతా కాగిన మీదకి పులుపు వేసుకోవాలి. ఫస్ట్లోనే వేసినామంటే ఆ పులుపు అంతా తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసిందన సొరకాయకి కూడా పోపు వేసుకుందాం రండి. సొరకాయ కూడా ఒక ఆనియన్స్ అంతా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, తర్వాత ఆవాలు వేసి ఒక స్పూన్, తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసి, ఆనియన్స్ వేసి, కరివేపాకు వేసి, మనం ఉడికి పెట్టుకున్నాం కదా సొరకాయ, అది కూడా వేసేస్తామన్నమాట. ఇందులోకి కొద్దిగా శనగ్గింజలు ఫ్రై చేసి పొడి చేసి వేస్తారండి, చాలా బాగుంటుంది. నేనైతే ఏమీ వేయడం లేదు, కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఆంధ్ర సైడ్ ఎక్కువ అట్లా వేసుకుంటారు అనుకుంటా. తమిళ వాళ్ళు వచ్చేసిందన టెంకాయ వేస్తారు. అంటే ఏదైనా పల్యం చేసిన తర్వాత వాళ్ళకి లాస్ట్లో టెంకాయ వేయాలన్నమాట, గ్రైండ్ చేసుకొని వేయాలి. ఆంధ్ర సైడ్ వచ్చేసిందన ఇలా పల్యం చేసుకుంటే శనగ్గింజలు ఫ్రై చేసుకొని పొడి వేసుకుంటారు. నేనైతే ఏమీ వేసుకోవడం లేదు, అట్లే బాగుంటుంది అనేసిందన. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మేడంకి వీడియో చూపించినానమాట, ఇలా చేశాను సొరకాయతో మేడం అనేసిందని. ఆమె వచ్చేసిందని నాకు కూడా చేసి జ్యోతి టేస్ట్ చేస్తాను అని చెప్పింది. చేసి ఇచ్చినాను. సూపర్ అంటే సూపర్గా ఉన్నింది జ్యోతి అని అయితే చెప్పింది. చాలా బాగుంది అని చెప్పింది. బాగుంటుందండి. ఎప్పుడు నాన్ వెజ్తో ముద్ద తినడం కాదు, ఇలాంటి చారులతో కూడా రాగి సంగటి తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఏ చారైనా పర్వాలేదు, పప్పు ఇది ఇలా మనము కూరాకుతో కూడా చేసుకోవచ్చండి. దెంటాకు అంటారు కదా కూరాకు, అది తీసుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్తీ కూడాను. పిల్లలు ఎవరైనా వెజిటేబుల్ అలా తినక ఉంటే ఇలా చేసిస్తే తినేస్తారనమాట. ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్, మనం ఉడికి పెట్టుకున్నాం కదా సొరకాయ పప్పు, అది వేసేసుకుందాం రండి. ఇప్పుడైతే నేను సంగటి కోసము నీళ్ళు పెడుతున్నాను. రైస్ వేసి కూడా చేస్తారనమాట సంగటి. నేనైతే ఉత్తి పిండేసి చేస్తున్నాను, నాకు ఇలా అంటేనే ఇష్టము, నాకి అక్కకి, అందుకోసం అనమాట. చాలా రోజుల తర్వాత అరిటాకులో తింటున్నానండి. ఎందుకో తినాలి అనిపించింది. మేమైతే మా ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడైతే, అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే మా ఇంటి పక్కల అంతా వ్యవసాయం చేస్తుంటారు కదా, వాళ్ళు టమోటాలు అలా ఏమైనా వేస్తే మమ్మల్ని టమోటాలు ఇడిపించేకి కానీ తోడుకోపోతూ ఉండ్రి. అంటే పొద్దున్న పోయి మధ్యాహ్నం దాకానే అనమాట. అప్పుడు వెళ్తే మాకు భోజనం పెడతా ఉండ్రి. ఇలా అరిటాకులు లేకపోతే టేకాకులు అని వస్తాయి కదా, వాటిల్లో పెడతా ఉండ్రి. చాలా బాగుండేది అప్పుడు. ఈ ఫోన్లు లేవు, ఏమీ లేవు కదా. ఇప్పుడు అప్పుడు ఆడు ఏమన్నా ఇట్లా పనులు ఉంటే చెయ్యి, లైఫ్ బాగుంది. ఇప్పుడంతా ఫోన్లు వచ్చేసి పిల్లలు ఆడరు, ఎప్పుడు ఫోన్ చూసుకొని ఇంట్లో ఉంటారు. మా జనరేషన్లో 90 అంతా మాకు అప్పుడంతా ఫోన్లు అంతా ఏమీ లేదు కదా, ఆడచ్చు, ఇలా ఏమన్నా ఉంటే పనులు చేసుకోవచ్చు, చదువుకోనొచ్చు, ఉండొచ్చు, అంతే. సూపర్ లైఫ్ అది, మళ్ళీ రాదు ఇంకా అలా. ఇప్పుడు వచ్చేసిందన రాగిపిండి, నీళ్ళు బాగా కాగిన తర్వాత రాగిపిండి వేసుకోనాలండి. రాగిపిండి వేసుకున్న తర్వాత సిమ్లో ఉడికియాలన్నమాట. అప్పుడే మనకి రాగిపిండి అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ముద్ద చేసుకుందాం రండి. మీలో ఎంతమందికి రాగి సంగటి అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. కానీ ఏం చేసేది, రోజు చేసుకోను, సండే మాత్రం కంపల్సరీ చేసుకుంటాము. మా నాన్నకి వచ్చారంటే మా నాన్నకి ముద్దే ఉండాలి, అప్పుడు చేస్తాము. ఇప్పుడైతే రోజు చేసేలేదు.
చూడండి అరిటాకుల్లో తింటున్నాను చాలా రోజుల తర్వాత. నేను అలా తెచ్చుకున్నాను ఇష్టంగా తిందామని. మా బాబు వచ్చాడనమాట. నేను అందులోనే తింటాను అనేసిందన. ఇంకా సరే అనేసిందన. అయితే మధ్యాహ్నం అయిపోయిందండి. 12:30 అయిపోయింది ఇంకా చేసి. ఈ చారైతే కొంచెం లేటే అయితుంది చేయడానికి. అలాగే మన వీడియోస్‌కి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.